ప్రణమామి గణనాయకం ప్రణమామి గణనాయకం వరదాయకం ప్రణమామి గణనాయకం వరదాయకం వినమ్రశ్రితజన విఘ్ననాశకం ప్రణమామి గణనాయకం వరదాయకం వినమ్రశ్రితజన విఘ్ననాశకం ప్రణమామి గణనాయకం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఈటీవీ ప్రేక్షకులకి వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి. వినాయక చవితి నాడు ద్వాదశ రాసుల వారు వినాయకుణ్ణి ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే ఎటువంటి మంత్రాన్ని జపించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈరోజు తిథి శుద్ధ చవితి మధ్యాహ్నం 2 గంటల వరకు. నక్షత్రం చిత్త పూర్తిగా ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలోను, బుధ శుక్రులు కర్కాటకంలోను, రవి కేతువులు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారు ఈరోజు వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి కొంత శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు పనులని సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీరు స్టాక్స్ ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం వలన మీకు ఆర్థికంగా కొంత పురోగతి అనే కలిగేందుకు అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు ఈ రాశివారు వీరి ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తున్న ఉద్యోగస్తులు మాత్రం ఈరోజు శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వినాయక చవితి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు వినాయకుణ్ణి గరికతోటి పూజించి ఉండ్రాళ్ళు నివేదన చేసి ఓం శ్రీ గణపతయే నమః అనే మంత్రం జపించటం వలన ఆర్థిక స్థిరత్వం చేకూరుతుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితుల గురించి కొంత ఆలోచన చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీరు మీ యొక్క ఖర్చులను కూడా అధిగమించేందుకు ప్రయత్నించాలి. దూర ప్రయాణాల గురించి ఆలోచన చేస్తున్న వారికి ఈరోజు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మీకు ఉద్యోగ విధి నిర్వహణలో సమయపాలన లేకపోవటం వలన చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అకాల భోజనం, వ్యర్థ ప్రయాణాలు, అలాగే చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలు, కోర్టు విషయాలు వీటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో చక్కటి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వినాయక చవితి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు వినాయకుణ్ణి గన్నేరు పుష్పాలతోటి పూజించి కుడుములు నివేదన చేయాలి. అలాగే వినాయకుణ్ణి ఓం శ్రీ గజాననాయ నమః అనే మంత్రం జపించటం వలన వీరికి ఆర్థిక స్థిరత్వంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత సిద్ధిస్తుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిని మీరు స్వయంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. దీంతో పాటు మీరు చేస్తున్న పనులలో ఆలస్యం, అలాగే
ఆ ఆలస్యం వలన మీరు మాట పడాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు వృత్తిలో ఊహించని మార్పులు చేర్పులు కలిగే అవకాశాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. గతంలో ఉన్న సమస్యలకి సమాధానం గురించి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే స్టాక్స్ గురించి ఆలోచన చేయటం లేదా దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వినాయక చవితి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు వినాయకుణ్ణి ఎర్ర గులాబీలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదన చేయాలి. అలాగే ఓం శ్రీ విఘ్నరాజాయ నమః అనే మంత్రం జపించటం వలన కలుగుతున్న అవరోధాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల గురించి, ఉద్యోగము, వ్యాపారము వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా సకాలంలో పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా అభివృద్ధి లేకపోవటం లేదా ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అయితే ఇక్కడ ఖర్చులు ఎక్కువగా ఉండటం వలన మీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే దాన ధర్మాలు చేయటం, దైవ దర్శనం చేసుకోవటం, అలాగే మీరు గృహంలోనే దైవ సంబంధమైన కార్యక్రమాలు చేసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వినాయక చవితి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు వినాయకుణ్ణి చేమంతులతోటి పూజించి పులిహోర నివేదన చేయాలి. ఈరోజు ఓం శ్రీ పార్వతీనందనాయ నమః అనే మంత్రం జపించటం వలన అనారోగ్య పరిస్థితులు తొలగిపోతాయి. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితులలో చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు, అలాగే చేస్తున్న మార్పులు చక్కటి ఫలితాలను ఇవ్వటం మీరు గమనిస్తారు. ఇక ముఖ్యంగా ఈ రాశివారు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్న పనులు సకాలంలో పూర్తి కావటం, నెమ్మదిగా వీరికి ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. వినాయక చవితి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు వినాయకుణ్ణి పారిజాతాలతోటి పూజించి పానకము, వడపప్పు నివేదన చేయాలి. ఈరోజు ఓం శ్రీ సుముఖాయ నమః అనే మంత్రం జపించటం వలన కుటుంబంలో ఆహ్లాదకర పరిస్థితులు ఏర్పడతాయి. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థిక పరిస్థితుల గురించి వీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మార్పులు చేర్పులు అనేవి చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల గురించి ఆసక్తిని కనబరుస్తారు. అలాగే ఆగిపోయిన పనులతో పాటు మీకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి కనిపించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు, అలాగే వారు మీ మాట వినటం లేదనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వినాయక చవితి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు వినాయకుణ్ణి సన్నజాజులతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయాలి. ఈరోజు ఓం శ్రీ లంబోదరాయ నమః అనే మంత్రం జపించటం వలన రుణ విముక్తులు అయ్యే అవకాశం గోచరిస్తుంది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం వీరి యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండటం, అలాగే కుటుంబ సభ్యులతోటి ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సంతానం గురించి, వారి యొక్క అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలనిస్తాయి. పెట్టుబడుల గురించి కూడా మీరు ఆసక్తిని కనబరచటం, అయితే సరైన వాటిలలో పెట్టుబడులు పెట్టకపోవటం వలన మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు మీ జీవిత భాగస్వామి గురించి, వారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి.
ప్రయాణాలు అధికంగా ఉండటం, ప్రయాణాల వలన శారీరక పరంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వినాయక చవితి సందర్భంగా ఈ రోజు తులారాశి వారు వినాయకుణ్ణి తెల్ల గులాబీలతోటి పూజించి దద్దోజనం నివేదన చేయాలి. ఓం శ్రీ వినాయకాయ నమః అనే మంత్రం జపించటం వలన శారీరక మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చుల గురించి కూడా మీరు జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. అనారోగ్య సమస్యలు ఉండటం, వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండటం వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. వినాయక చవితి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు వినాయకుణ్ణి గరికతోటి పూజించి పాయసం నివేదన చేయాలి. ఈరోజు ఓం శ్రీ వికటాయ నమః అనే మంత్రం జపించటం వలన ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు ముఖ్యంగా వీరి యొక్క సంతానము, అలాగే వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు వీటిపైన అధిక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు ఈ రాశి వారు పాటించాలి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే మీ కుటుంబం గురించి, కుటుంబ సభ్యుల ఆరోగ్యము, అలాగే వారికి సంబంధించిన ప్రతి పని గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అకారణంగా అనే మాటల వలన మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారని కూడా గ్రహించాలి. స్థిరాస్తుల విషయంలో ఇబ్బందికి గురవటం కానీ, లేకపోతే లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వినాయక చవితి సందర్భంగా ఈరోజు ధనురాశి వారు వినాయకుణ్ణి బిల్వదళాలతోటి పూజించి ఉండ్రాళ్ళు నివేదన చేయాలి. ఈరోజు ఓం శ్రీ గజకర్ణాయ నమః అనే మంత్రం చదవటం వలన ఆర్థిక పురోగతి కనపడుతుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు కుటుంబ సభ్యుల గురించి, వస్తు వాహనాలు, అలాగే వీరి యొక్క స్వ విషయాలు, దీంతో పాటు స్థిరాస్తులు వీటిపైన ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా మీకు ఆశాజనకంగా ఉంటాయి. షేర్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారికి కూడా ఈరోజు తగిన విధంగా వీరు ఆశించిన విధంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా వీరి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే పిత్రార్జితాలకి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఈ విషయాలలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వినాయక చవితి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు వినాయకుణ్ణి నందివర్ధనాలతోటి పూజించి చెరుకు ముక్కలు నివేదన చేయాలి. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ గణాధ్యక్షాయ నమః అనే మంత్రం చదవటం వలన అవరోధాలు తొలగిపోతాయి. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం తప్పనిసరిగా ఉద్యోగస్తులు వీరి ఉద్యోగం గురించి జాగ్రత్త వహించాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీరు కూడా వీరి యొక్క ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటం, అలాగే వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులతో పాటు, ఉద్యోగస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా శ్రమ అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. ఇక ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం ఈరోజు మీకు కొంతవరకు సానుకూలత అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా తగిన విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వినాయక చవితి సందర్భంగా కుంభరాశి వారు ఈరోజు వినాయకుణ్ణి గరికతోటి పూజించి అరటి పళ్లను నివేదన చేయాలి. ఓం శ్రీ గణపతయే నమః అనే మంత్రం జపించటం వలన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థిక స్థిరత్వం అనేది గోచరిస్తోంది.
అలాగే పాత బకాయిలు తీర్చడం కోసమని మీరు నూతన రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా పనులను పూర్తి చేసే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు ఉండటం, ఆర్థిక స్థిరత్వం కోసం ఎక్కువగా ప్రయత్నం చేయటం, నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పని గురించి కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వినాయక చవితి సందర్భంగా మీనరాశి వారు ఈరోజు వినాయకుణ్ణి మల్లె పువ్వులతోటి పూజించి వివిధ రకాల పళ్లను నివేదన చేయాలి. ఈరోజు ఈ రాశివారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనే మంత్రం చదవటం వలన జనాకర్షణ శక్తి పెరుగుతుంది. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. వినాయక చవితి సందర్భంగా ఆ గణేశుడి యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. భాద్రపద మాస శుక్లపక్ష చవితి నాడు ఎప్పుడూ ఉండేటటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి ఆ గణపతి వరసిద్ధి వినాయక స్వరూపాన్ని పొంది అవతరించాడు. అవతార స్వీకారం జరిగినటువంటి రోజు. అటువంటి రోజున విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేసినట్లయితే జీవితంలో అన్ని రకములైనటువంటి ఫలితములు సిద్ధిస్తాయని, విఘ్నములు తొలగిపోతాయని, ప్రతిబంధకములు తొలగి విద్యయందు కానీ, వ్యాపారమునందు కానీ, వివాహమునందు కానీ, సంతాన ప్రాప్తి ఎందు కానీ తాను ఏ సంకల్పాన్ని పొంది ఉన్నాడో అటువంటి సంకల్పాన్ని పొందగలిగినటువంటి స్థితిని పొందుతాడని మనకి ఋషుల చేత చెప్పబడింది. అందుకే భక్తి శ్రద్ధలతో ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి తిథి నాడు ఆ వరసిద్ధి వినాయకుడిని యథాశక్తి పూజ చేస్తారు. సంభవద్రవ్యై సంభవదుపచారై. మనకి ఎంతవరకు తెలుసో అంతవరకు ఉపచారం, ఎంతవరకు మనం సంభారం సమకూర్చగలమో అంతవరకు సంభారం. వీటితో భక్తిని కలిపి చేసిన నాడు పరమాత్మ ప్రసన్నుడవుతాడు. ఆది పూజకు స్వామి నీవే, ఆదరించు మా దైవము నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ ధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. నమస్కారం చేస్తున్నానండి. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞజ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరః హస్తానక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. మీ గోత్రం పేరు, మీ జన్మ నక్షత్రం, మీ పిల్లల పేర్లు అందరివి చెప్పుకోండి. శ్రీమాన్ త్రీమతః గోత్రః నామధేయః ధర్మపత్నీతమేతః శ్రీమతః గోత్రస్య నామధేయస్య ధర్మపత్నీతమేతస్యతః కుటుంబస్య ఆజురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థపరసిద్ధ్యర్థం నమస్కారం చేసి అనండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య
అభివృద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రసాదేన మమ సకల కార్యేషు నిరాటంక సిద్ధి ద్వారా సమస్త కార్యానుకూలత ఫల సిద్ధ్యర్థం సకల కార్య విజయత ఫల సిద్ధ్యర్థం వినాయక చతుర్థీ మహాపర్వణి పుణ్యదివసే శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం సంభవతు ద్రవ్యైః సంభవతు ఉపచారైః సంభవత ఆనియమేన కల్పోక్త ప్రసాదేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అక్షతను మీరు చేతితో పట్టుకోండి. మీ ఆడవారి నుద్ధంతో నీళ్లు పోయమనండి చేతిలో. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఓం అసునీతే పునరస్మాతు దక్షోప్పన ప్రాణమిహనో ధేహి భోగం యోక్పస్కేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృడగాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ కథాస్థానముపయతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినం సాంగం సాయుధం తవాహనం సశక్తి పత్నీ పుత్ర పరివారతమేతం వరసిద్ధి వినాయక స్వామినమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అసునీతే పునరస్మాతు చక్షుప్పన ప్రాణమిహనో ధేహి భోగం యోక్పస్కేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృళయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ కథాస్థానముపయతే. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్తం ప్రీతిభావేన ప్రతిమాయాం సన్నిధిం కురు. స్వామివారి ప్రతి మీద అక్షరాలు కొంచెం కొంచెం పూజ చేస్తూ ఉండండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ అభిముఖో భవ అవకుంఠితో భవ ప్రసీద ప్రసీద భవస్థిరాసనం కురు. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఓం అకువాహనాయ నమః ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఈసారి ఆ పత్రిలన్నీ చక్కగా స్వామి నామాలు చదువుతుంటాను. స్వామివారికి సమర్పించిన పత్రులన్నీ. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణనాథాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః దేవకాంచనపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి.
ఓం వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం బటవే నమః. దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః. సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాతీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః. ధాతకీపత్రం పూజయామి. ఓం యుభవక్త్రాయ నమః. శమీపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః. కపిత్థపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. 21 పత్రాన్ని పూజయామి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ఆక్రాంత చితచిత్రభవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. నైవేద్యం. ఆ నివేదన చేయడం కోసం చేసినటువంటి ఉండ్రాళ్ళు, ఆ ఫలాలు, కొబ్బరి చెక్కలు అన్నీ అక్కడ పెట్టి నివేదన చేయండి స్వామికి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమతే. బీజాపూరామ్రపనస ఖర్జూర ఫల సంయుతం నారికేళ ఫలం దివ్యం గృహ్యతాం జగతపతే. 21 సంఖ్యాక మోదకాన్ ఘృతపాచితాన్ అన్యాని భోజ్య భోజ్యాని చోహ్యలేఖ్యాని కాని చ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నానావిధ ఫలతహిత నారికేళతహిలతైలిత మోదకాన్ నివేదయామి. స్వామికి అలా పదార్థాలని 5 సార్లు అలా చూపించండి. ఓం ప్రాణాద స్వాహ. ఓం అపానాద స్వాహ. ఓం యానాద స్వాహ. ఓం ఉదానాద స్వాహ. ఓం సమానాద స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమా